ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో దయచేసిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. అని ఇంతవరకు పాడి స్తుతించాం. ఈ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగమును దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభువా నేను మాట్లాడే సాహసం చేస్తున్నాను. దయతో నన్ను పూర్తిగా క్షమించండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకొని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చివరు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయండి. ఎదురాత్మల్ని అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసునామంలో బంధిస్తున్నాం. నన్ను మమ్మల్ని మందిరాన్ని విద్యుత్ మైక్ సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు మా ప్రియరక్షకుడు నైనా యేసునామాన్ని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైనటువంటి కృప చొప్పున మరి మనందరి జీవితాల్లోనూ మరొక పునరుత్థాన దినాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. మరి ఎంతోమంది గతించిపోతున్నటువంటి పరిస్థితులు, ఈ కరోనా మహమ్మారి మరి ఇప్పటికే చాలామందిని మరి తీసుకెళ్ళిపోయింది. మరి ఇంకా అక్కడక్కడ మరి వెళ్ళిపోతూనే ఉన్నారు. మరి ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మరి దేవుడు తన కృప మన చుట్టూ ఆవరింపచేసి మరొక పునరుత్థాన దినాన్ని చూడడానికి దేవుడు మనకి మరి ఎంతో తన కృప చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆయనకి హృదయపూర్వకంగా ఇవ్వాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం కదా. మరి ప్రపంచవ్యాప్తంగా మరి దాదాపు 9,44,00,000 మంది ఈ కరోనా బారిన పడ్డారు. 9,44,00,000 మంది. మరికి చనిపోయిన వారైతే 20,02,000 వరకు చచ్చిపోయారు ప్రపంచవ్యాప్తంగా. మరి ఆ తర్వాత యుఎస్ఏ ఎక్కువ నష్టపోయింది. అంటే అమెరికాలో అమెరికాలోని వాళ్ళ మొత్తం జనాభా అంతా పోతే 32 కోట్లు, కానీ అందులో 2,36,00,000 మందికి సోకింది ఒక్క అమెరికాలోనే. ఇప్పటికి కూడా ప్రతిరోజు 2 లక్షల కంటే ఎక్కువ మంది అమెరికాలో వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ మధ్యన అక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగాయి, అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు అయిన తర్వాత అంతకుముందు మరి ప్రచారాలు అంటే పోగులు పడిపోతారు కదా, దాంతో విపరీతంగా పెరిగిపోయినాయి కేసులు. ఒక్కొక్క రోజుకు వచ్చి 2,40,000, 2,60,000, 2,80,000 వరకు కూడా నమోదైనవి. ఇంకా అక్కడ చచ్చిపోయిన వాళ్ళు మటుకు కేవలం 3,93,000 మంది చచ్చిపోయారు ఒక్క అమెరికాలోనే. ఒక్కొక్క రోజునే 5-6 వేల మంది చచ్చిపోతారంట ఒక్కొక్క రోజునే. వాళ్ళు ఎక్కడ పూడ్చిపెట్టాలో తెలియకుండా అలా చేస్తులు అయిపోతున్నారు. అంత భయంకరమైన పరిస్థితి. మనం ఎంతో కనికరింపబడ్డాం. మరి జనాభా పరంగా చూసుకుంటే అమెరికా కంటే మన దేశ జనాభా 4 రెట్ల కంటే ఎక్కువ. 138 కోట్లు మన జనాభా వచ్చి. మరి మన దేశంలో 1,05,00,000 మంది మాత్రమే ఈ రోగం బారిన పడ్డారు. 1,05,00,000 మంది. ఇక చనిపోయిన వారు వస్తే 1,52,000. 1,52,000 మంది మన దేశంలో కూడా చనిపోయారు. ఇక మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో 8,85,710 మందికి ఈ రోగం సోకింది నిన్నటి వరకు. 8,85,710 మంది. అది చనిపోయిన వారు వస్తే 7,139 మంది చనిపోయారు. మార్చి నుంచి చూసుకుంటూ వస్తే నిన్న మాత్రమే కోవిడ్ మరణం లేదంట మన రాష్ట్రంలో. అది రికార్డు. కోవిడ్ ద్వారా ఇప్పటి వరకు ప్రతిరోజు
10 మంది 2 3 అలా చచ్చిపోతూనే ఉన్నారు కోవిడ్ వల్ల. నిన్న మాత్రం అసలు కోవిడ్ వల్ల చనిపోయినోనే లేరు. నిన్న మరి 114 కేసులు నమోదయ్యాయి అంతే మన రాష్ట్రంలో. ప్రస్తుతానికి ఒక 1900 మంది మట్టుకే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ కోవిడ్ వల్ల. చాలా తేలిపోయింది. అంటే 1,25,00,000 మందికి టెస్టులు చేసేసారు. రకంగా ఏరేసారు అనమాట. ఏరేసారు 1,25,00,000 మంది. ఇప్పటికి కూడా ప్రతిరోజు 40,000 నుంచి 50,000 మందికి ఇంకా టెస్టులు చేస్తూనే ఉన్నారు. అందుకని ముందు చాలా ఎక్కువ వచ్చినాయి మన రాష్ట్రంలో కేసులు. ఒక్కొక్క రోజు 10,000, ఒకరోజే 10,000 రికార్డ్ అయిపోయింది మన దేశంలో. అందరూ అయ్య బాబోయ్ ఆంధ్రప్రదేశ్లో అయిపోతుంది అలా అయిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు చూస్తే మరి పలచబడిపోయినాయి కదా. ఎందుకంటే వెతికేశారు, ఎక్కడ మొత్తం వెతికి పారేశారు. మిగతా వాళ్ళు ఆ పని చేయలే. టెస్టులు బాగా తక్కువ. ఇదివరకు మొన్నటిదాకా తెలంగాణలో తక్కువ ఉండే ఈ కేసులు. మరి తెలంగాణలో మనకంటే రెట్టింపు ఉంటున్నాయి ఇప్పుడు కేసులు. కారణం ఏంటంటే అక్కడ టెస్టులు సరిగ్గా లేవు. సరే మొత్తం టీకా వచ్చింది, నిన్న ఇస్తున్నారు. ఈ మొదటి విడతలో 3 కోట్ల మందికి వేస్తారంటే దేశవ్యాప్తంగా. అంటే వారు సేఫ్ అవుతారు. వారికి ఒకవేళ వచ్చుంటే ఎంతమందికి అటాక్ అవుతుందో వాళ్ళు కూడా సేఫ్ అవుతారు కదా. మొత్తం మీద మరి ఈ సంవత్సరం అంతా వ్యాక్సినేషన్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ప్రతి వారికి 2 డోసులు ఇవ్వాలి. ఒక డోసు ఇచ్చిన తర్వాత మరి 1 నెలల పైన టైం ఇచ్చి మరి ఇంకో డోసు వేయాలంట. అప్పుడు కానీ పూర్తయినట్టు కాదు ఈ వ్యాక్సినేషన్. మరి అలా 138 కోట్లు వేయాలంటే ఈ సంవత్సరం అంతా మనకి ఇంచుమించుగా ఈ వ్యాక్సిన్ వేస్తూనే ఉంటారు. ఇప్పుడైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటారు. ముందు భాగంలో ఉండి హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళు ముందు ఉంటారు. రోగం వస్తే వాళ్ళే కదా ట్రీట్ చేయాలి. ముందు వాళ్ళకి వేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ముందు వాళ్ళకి వేస్తున్నారు. ఆ తర్వాత నుంచి 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి 2వ విడతలో మొదలెడతారంట. 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఇది. ఇంకా కింద ఉన్న వాళ్ళకు కొంచెం బలంగా ఉంటారు కాబట్టి కొంతమందికి రావడం పోవడం కూడా తెలియకుండానే వచ్చిపోతుందంట. ఎందుకు ఈ సమాచారం ఉంది చెప్పుకుంటున్నాం? ఆరంభం నుంచి చెప్పుకుంటా ఉన్నాం. అది తగ్గిపోయింది కదా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. పాము వచ్చింది మన దొడ్లోకి. వెతికాం మన కళ్ళు ఎదురకుండా చూస్తూ ఉండగా వెళ్ళిపోయింది. చచ్చిపోలే, వెళ్ళిపోయింది. కాబట్టి నిర్లక్ష్యంగా ఉంటే ఒకసారి వచ్చింది కదా, అప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు భయపడి పారిపోయింది, మళ్ళీ రాదనేంటి? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వద్దా? ఆ ఇంటి చుట్టూ కడుక్కుంటే బయటికి నీళ్ళు పోయి రంధ్రాలన్నింటినీ కుక్కేస్తాం, ఎక్కడ లోపలికి వచ్చేస్తాం, అస్తమానం తల్లిపేసుకుంటాం కదా. ఆ జాగ్రత్త అవసరం. ఇప్పుడు కూడా ఆ జాగ్రత్త అవసరమే మనకి. ఇప్పటికీ కూడా మరి మాస్క్ తీసేయడానికి లేదు. మాస్క్ పెట్టుకోవాలి. బయటికి వెళ్తే గుంపులు అయితే మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే మరీ దగ్గరకు వచ్చి గుసగుసలు మాట్లాడకూడదు, దూరంగా ఉండి మాట్లాడుకోవాలి. మరీ దగ్గరికి వచ్చేసి చెవి కొరుకుళ్ళన్నీ మానేయాల్సిందే. అవి కుదరదు. అవి వస్తే అది మళ్ళీ కొరికేద్ది కరోనా కదా. ఇంకేం చేయాలి? అస్తమానం శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఈ 3 మటుకు అస్సలు మర్చిపోకూడదు. ఈ 3 మనకి ఆయుధాలు. ఈ కరోనాని మనం గట్టిగా ఎదిరించడానికి, అది మన దగ్గర రాకుండా చేసుకోవడానికి మనకున్నటువంటి ఆయుధాలు ఏంటంటే ఈ 3. సిగ్గుపడద్దు, ఏదో అనుకుంటారు అనుకోవద్దు. కడుక్కోనుడు బద్దకస్తులు మనం కడుక్కుంటామంటే అయ్యి బాబో నీకు మాత్రమే వచ్చేద్దాం, మాకు రాదా, తెగ పామేస్తున్నావు అంటారని చెప్పేసి మనం మానేస్తే మనం మానకూడదు. తర్వాత వాడు మందారులోకి రావాలి. మనం వాడు అన్నారని మానేసి కూర్చోకూడదు. వాళ్ళు బాగా కడుక్కుంటున్నారు, నేను కూడా బాగా కడుక్కోవాలని చెప్పేసి అవతలోడు అనుకోవాలి. వాళ్ళు మాస్క్ పెట్టుకుని బాగానే ఉన్నారు, నేను కూడా పెట్టుకోవాలని అవతలోడు అనుకోవాలి. మనం సిగ్గుపడి మానేస్తే మొత్తాన్ని చెడిపోతాం కదా. కాబట్టి వద్దు, అలాంటి పనులు చేయకండి. ముందు సేఫ్టీ ముఖ్యం కదా, మనం బతికుండాలి. సరే అండి. మరి ఈ వృత్తాంతాన్ని మనం ఎప్పుడైనా విన్నట్టుందా?
ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వృత్తాంతాన్ని, ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? 18, 19 వచనాలు మనం చదువుతాయి. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు అంటే అమాలేకీయులు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఇప్పుడేమైనా విన్నట్టుందా? మర్చిపోయారు కదా? ఈ విషయాన్ని మనం పూర్తి స్థాయిలో ఎప్పుడు 2007 జనవరి 14వ తారీఖున ధ్యానం చేశాం. 2007 జనవరి 14 ఆదివారం. అప్పుడు మళ్ళీ ఇప్పటికి ఇంచుమించుగా 14 సంవత్సరాలు అయిపోయింది. ఈ టాపిక్ను మరి సిక్లగు ప్రాంతం, ఇది విన్నారా? సిక్లగ్ గురించి అస్సలు వినట్లేదా? ఇది ఫిలిస్తీయుల ప్రాంతం, ఫిలిస్తీయులకు చెందినటువంటి ప్రాంతం ఈ సిక్లగ్ అనేటువంటిది. మరి దావీదు ప్రాణం విసిగిపోయి, ఇజ్రాయెల్ దేశంలో నేను ఉంటే ఈ సౌలు నన్ను బ్రతకనిచ్చేలా లేడు, నన్ను ఎక్కడా పట్టానా కంటి నిండా నిద్రపోనివ్వట్లేదు, కడుపు నిండా తిండి తిననివ్వట్లేదు, నుంచుని నీళ్ళు తాగనివ్వట్లేదు అని ఇక శత్రువులు ఫిలిస్తీయులు అయినా సరే అక్కడికే పోదాం అని చెప్పి దావీదు ఫిలిస్తీ ప్రాంతం గాత్కు చెందినటువంటి ఆకీషు సర్దారుకు చెందిన సిక్లగు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అంటే స్వదేశంలో తనకి భద్రత లేదు. ఏ దేశాన్నైతే తను రక్షించాడో, ఏ ప్రజలనైతే ఫిలిస్తీన్ల బారి నుంచి కాపాడాడో అక్కడ ఉండడానికి తనకి ఇప్పుడు భద్రత లేని పరిస్థితి అయిపోయి శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయాడు, సిక్లగు ప్రాంతం వెళ్ళిపోయాడు. దేవుడు ఎంత నమ్మదగిన వాడు! నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచితివి అని కీర్తన రాశాడు కదా దావీదే. ఇప్పుడు ఫిలిస్తీయులకు భద్రశత్రువు సౌలు కాదు, మరి ఎవరు అంటే దావీదే. ఎందుకు ఫిలిస్తీయులకు ఆయువు పట్టు, ఫిలిస్తీయుల బలం గొలియాతు అని ఎవ్వరూ చంపలేకపోయారు. ఆ చుట్టుపక్కల ఏ దేశాల మీదకి వెళ్ళినా అతన్ని ఎవ్వరూ చంపలేకపోయారు. ఇజ్రాయేలీలు కూడా చంపలేక బిక్క చచ్చిపోయి కూర్చున్న టైంలో అన్నలకు క్షేమం తెలుసుకోవడం కోసం వచ్చిన వాడై తనే వెళ్ళి చంపేశాడు. మరి తమ ఆయువు పట్టును కూల్చేసినాడు అంటే ఎంత కసి ఉంటుంది వాళ్ళకి! రక్షించినటువంటి సౌలుకైతే ప్రేమ లేదు, నష్టపోయినటువంటి ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు మరి దావీదు ఆ కీర్తన రాయడానికి ఇదే కారణం. నువ్వు నా శత్రువుల ఎదుట భోజనము నాకు సిద్ధపరిచితివి. ఆకీషు దావీదుని ఎంతో ప్రేమించి దావీదు వెంట ఒక 600 వరకు యోధులు తయారయ్యారు. ఎందుకంటే తమ దేశంలో వారికి న్యాయం జరక్క అన్యాయం పాలైపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ దావీదు పంచం చేరారు. వీళ్ళందరూ కలిసి దావీదు వెళ్ళాడు అంటే 600 కుటుంబాలు వెళ్ళాయి అన్నమాట ఫిలిస్తీ దేశం. ఆయన ఆకీష్ ఏం చేశాడంటే ఆ సిక్లగు ప్రాంతం, ఆ పట్టణంలో నువ్వు నీ జనం అక్కడ ఉండండి అని ఆయనకి ఇచ్చారు. మనకి ఇది 27వ అధ్యాయంలో ఉంటుంది. 27వ అధ్యాయంలో 1 సమూయేలు 27:2 వచనం చదవండి. తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను. 6వ వచనం. ఆకీషు
సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమున ఉన్నది. ఆకీసు దావీదికి ఇచ్చేసాడు దీన్ని. చాలామంది చెప్పారు, ఏంటి దావీదుని చేరదీస్తున్నావు నువ్వు? దావీదు ఎవరో తెలుసా నీకు? అసలు మన ఆయుపట్టు మన బలమైన గొలియాతును చంపింది ఇతడే కదా. ఆ ఇశ్రాయేలీ స్త్రీలందరూ కూడా సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని కీర్తించింది ఇతని గురించే కదా. నువ్వేంటి ఇతన్ని నీ పంచను ఉంచుకుంటున్నావు? ఇతను మన శత్రువు అని చెప్పేసి ఇంకో 4 సర్దార్లు ఉన్నారు. మొత్తం 5 సర్దార్లు అనమాట ఫిలిస్తీన్ ప్రాంతానికి. వాళ్ళందరూ వ్యతిరేకంగా మాట్లాడితే ఒప్పుకోడు. లేదు, అతనిలో నాకు ఏ దోషము కనబడట్లా, దేవదూత ముఖం చూసినట్టు ఉంది అతను నేను చూస్తూ ఉంటే అన్నట్టుగా ఆకీష్ మాట్లాడతాడు. ఎందుకు ఇలా? ఎవరు చేశారు ఇది? దేవుడే తన బిడ్డలను రక్షించడానికి చాలినటువంటి వాడు. తన శత్రువుల చేతిలో నుంచి తప్పించి రక్షించడానికి ఆయనే చాలినటువంటి వాడు. సింహపు గుహలో పడ్డ దానియేలును దాని బారిన పడకుండా కాపాడలేదా? కాబట్టి ఆకీషుకి దయ కలిగేలా చేసినటువంటి వాడు దేవుడే. కాబట్టి సిక్లగులో వీళ్ళందరూ మకాం చేసి ఉన్నారు. అయితే ఈ ఆకీషు అతని సైన్యం వేరే ప్రాంతాల మీదకి దండయాత్రకు వెళుతున్నప్పుడు దావీదు అనుచరులను కూడా తీసుకెళ్తాడు కూడా. మిగతా వాళ్ళు వద్దొద్దు అంటారు, వినరు. వద్దొద్దని చెప్పేసి అంటుంటే ఆఖరికి ఆకీష్ ఏమంటాడంటే, నీలో నాకు ఏ తప్పు కనపడట్లేదు, వాళ్ళందరూ ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఎందుకు వచ్చిందిలే, నువ్వు క్షేమంగా సిక్లకు వెళ్ళిపోయి మీ ఇంట్లో హ్యాపీగా ఉండు అని పంపించేస్తాడు. తీరా వీళ్ళందరూ ఈ సిక్లకు వచ్చేసరికి ఇక్కడ సిక్లకు నాశనం అయిపోయింది. సిక్లకు నాశనం అయిపోయింది, తగలబెట్టేశారు. అక్కడ స్త్రీలు పిల్లలను చూడకుండా అందరినీ కొల్ల పెట్టుకుని పట్టుకెళ్ళిపోయారు. ఎలా ఉంటుంది సీను? ఇప్పుడు 600 మంది యోధులు వెళ్ళారు. వారి భార్యలు, వారి పిల్లలు, వారికి సంబంధించిందంతా సిక్లగులో ఉంది. వీళ్ళు తిరిగి వచ్చేసరికి అక్కడ ఏం కనపడట్లే. ఎవడు మట్టుకు వాడు చూస్తే వాళ్ళ భార్య లేదు, వారి పిల్లలు లేరు. ఇంకెలా ఉంటుంది వాళ్ళకి? చాలా దుఃఖం వచ్చేసింది, చాలా బాధపడిపోయి దుఃఖించి ఆఖరికి ఇదంతా మనకి కారణం దావీదు కదా, ఈ దావీదు గురించే మనం సిక్లకు దాకా వచ్చాం, మనం ఇతనే మనకి ఈ హాని జరగడానికి కారకుడు, ఇది మనందరం కలిసి ఇతన్ని రాళ్ళతో కొట్టి చంపేద్దాం అన్నట్టుగా సిద్ధపడిపోయారు. చూడండి మరి ఎంత దారుణమైన పరిస్థితి ఇది. దావీదు ఏమన్నా వాళ్ళని రమ్మన్నాడా? తన మట్టుకు తాను సౌలు బారిన పడకుండా తప్పించుకోవడానికి తన తంటాలేవో తనపడుతూ ఉంటే వీళ్ళే దావీదు దగ్గర మనకి భద్రత ఉందనుకుంటా వాళ్ళకి వాళ్ళే వచ్చి చేరారు. పోనీ దావీదు భార్య పిల్లల్ని మట్టుకు వదిలేసి వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకెళ్ళారా? ఈయనిద్దరు భార్యల్ని ఈయన పిల్లల్ని కూడా పట్టుకెళ్ళిపోయారు. కాబట్టి వారితో పాటు ఈయన కూడా సఫర్ అవుతున్నాడు, నష్టపోయి బాధపడతా ఉన్నాడు. కానీ వాళ్ళకే హాని జరిగినట్లుగా ఈయన కొట్టి చంపాలనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితి ఇది. అంటే దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు, చెడ్డ సమూహం, వాళ్ళు ఊరినే పార్టీలు మార్చేస్తారు, ఉట్టినే వారి నిర్ణయాలు మార్చేసుకుంటారన్నమాట. వాళ్ళకి నీతి ఉండదు. అయ్యో మన భార్య పిల్లల్నే కాదు కదా, తన భార్య పిల్లల్ని కూడా పట్టుకెళ్ళిపోయారు కదా, మనమే కదా ఏడ్చేది, మనతో పాటు తను కూడా ఏడుస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు కూర్చుని మనమందరూ ఆలోచించి ఏం చేద్దాం అని ఒక నిర్ణయానికి వద్దాం అనుకోవడానికి బదులు అందరం కలిసి దావీదును రాళ్లతో కొట్టి చంపి పారేద్దాం, ఇతని వల్లే మనకి ఇబ్బంది కదా, ఇలాంటి మనస్తత్వం. కాబట్టి ఎవరిని మట్టుకు వారిని చేర్చుకోకూడదు, ఎవరి మట్టుకు వాళ్ళతో కలిసి సహవాసం చేయకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. కానీ అలా అని ఎవరిని తొందరపడి హక్కున చేర్చుకోకూడదు. చేర్చుకుంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి.
మన విశ్వాసాన్ని కూడా లాగేస్తారు. ఇప్పుడు వాళ్ళు తిరగబడ్డారు కాబట్టి ఇప్పుడు దావీదు దేవుడి మీద తిరగబడాలా? అంతే కదా. వీళ్ళందరూ దావీదు మీద తిరగబడి చంపాలని చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు దావీదుకి దేవుని మీద కోపం రావాలా? నేనెక్కడో నా తండ్రి గొర్రెలను కాసుకుంటుంటే నన్ను అక్కడి నుంచి పిలిపించి నాకెందుకు అభిషేకం చెయ్యాలా? ఓన్లీ అభిషేకమైన మళ్ళీ నేను నా తండ్రి ఇంటే ఉన్నప్పుడు, మళ్ళీ ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అన్నల క్షేమ సమాచారం కోసమని చెప్పేసి మా నాన్న నన్నెందుకు అక్కడికి పంపించాలా? ఓన్లీ పంపిస్తే పంపించాడు అనుకోండి, నేనేదో వెళ్ళి చూసి వచ్చేయక అడు తిరిగి ఇడు తిరిగి నేను వెళ్తాను వాడి మీదకి. ఆ రాజు పాపం వద్దొద్దు, నువ్వు ముక్క పచ్చలాడినాడు, నువ్వు వద్దు బాబు, వాడు యుద్ధ విద్యలు తెలిసినాడు, నువ్వు చిన్న బాలుడివి, వద్దన్నా సరే పెద్ద మగాళ్ళగా నేను ఎందుకు ముందుకెళ్ళాలా? పోన్లే వెళ్ళానువో వాడిని ఎందుకు చంపేయాలి? చంపేశానువో. పోనీ ఈ పాటలు పాడేవాళ్ళు అనవసరంగా నన్నెందుకు పైకెత్తించాలి? దావీదు 1000 సౌలు 10,000 అంటే ఈ తిప్పలు నాకు ఉండకపోను కదా. సౌలు 1000 దావీదు 10,000 అనడంతో ఈ సౌలుకు నా మీద కసి, కోపం, అసూయ, ఈర్ష్య, ద్వేషం వచ్చేసి నన్ను చంపడానికి తరుగుతూ ఉన్నాడు. పోనీ నా తంటాలు నేనేదో పడుతున్నాను, పోయి వీళ్ళందరూ నా కూడా ఎందుకు రావాలా? ఇవన్నీ తిరగేసుకుంటే ఇన్ని ఉంటాయి కదా. వాళ్ళు ఈయన చెప్పడానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈయన దేవుని మీద తిరగబడాలా? ఇవన్నీ దేవుని దగ్గర ఏకరు పెట్టుకోవాలా? వాళ్ళు చేసిన తప్పు దావీదు చేయడం లేదు. వాళ్ళు చెడ్డ సమాజాన్ని ఆలోచించినట్టుగా ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు, ఒక విశ్వాసి, ఒక నిరీక్షణ కలిగిన వాడు ఆలోచించకూడదు. ఆ రకంగా ఏమాత్రం కూడా స్పందించకూడదు కదా. మరి దావీదు స్పందన ఎలా ఉందో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ అమాలేకీయుల దండయాత్ర. ఎవరి అమాలేకీయులు? 1 సమూయేలు 15వ అధ్యాయంలో మనకి కనబడతారు కదా. అయితే మొట్టమొదటి నిర్గమకాండంలోనే ఎదురవుతారు మనకి. ఇజ్రాయేలీయుల్ని అడ్డుకున్న వారు వీళ్ళే. ఏ ఒక్కరూ ఇజ్రాయేలీయుల్ని అడ్డుకోలేదు, అమాలేకీయులు మాత్రమే అడ్డుకున్నారు. అప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విజయం దేవుడు ఇచ్చాడు. మోషే చేతులు పైకి ఎత్తిపట్టినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచారని, దిగిపోతున్నప్పుడు అమాలేకీయులు గెలిచారని ఆ వృత్తాంతాన్ని మనం విన్నాం కదా. అప్పుడే దేవుడు అమాలేకీయుల్ని తన శత్రువులుగా అని ప్రకటించేశాడు. అమాలేకీయులు నాకు ఎప్పటికీ శత్రువులే, నా ప్రజల పక్షాన వీరి మీద నేను పగ తీర్చుకుంటాను అని దేవుడు నిర్ణయించేశాడు. అక్కడ మొట్టమొదటి రాజు సౌలు రాజు అయిన తర్వాత సౌలుకి దేవుడు మొదటగా అప్పగించిన పని ఏమిటంటే, అమాలేకీయులు నాకు శత్రువులు, ఎందుకంటే వాళ్ళు నా ప్రజలను ఐగుప్తు నుంచి వస్తుంటే అడ్డుకున్నారు. అప్పటి నుంచి నేను వారి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. కాబట్టి సౌలా, నువ్వు అమాలేకీయుల మీదకి వెళ్ళి వారిని బొత్తిగా నాశనం చేసేయి, అసలేమి మిగలకూడదు, బొత్తిగా నాశనం చేసేయమని చెప్పి పంపించాడు. అది 1 సమూయేలు 15వ అధ్యాయంలో మనకు ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన పని సరిగా చేయలే, ఆయన పని అక్కడ సరిగా చేయలేదు. కాబట్టి ఈ అమాలేకీయులు మళ్ళీ వృద్ధి పొంది ఇప్పుడు సిక్కలకు మీద పడి దావీదు తన అనుచరులకు సంబంధించిన సమస్తాన్ని దోచుకెళ్ళిపోయాడు. సిక్కలకు ప్రాంతాన్ని కాల్చేశారు. ఏర్పడ్డ పరిస్థితి ఇది మనకి కదా. మరి అతనికి అతని అనుచరులకి దుఃఖం వచ్చింది. దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. 6వ వచనంలో మనకి కనబడుతుంది. అయితే ఇక దావీదుకి ఏం మిగిలిందంటే ఇక దుఃఖమే మిగిలింది. 2 రకాల దుఃఖం ఆయనకి. ఇప్పుడు సొత్తు పోయింది, అనుచరులు అనుకున్న వాళ్ళు చెప్పల చిత్తులై నన్నే చెప్పడానికి వస్తారు. 2 రకాల సమస్య కదా.
తన భార్య పిల్లలు పోయారు, సొత్తు పోయింది. పోనీ వీళ్ళు ఎవరన్నా మంచిగా ఉన్నారా అంటే వీళ్ళు నా మీద తిరగబడి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు రెండు రకాలైనటువంటి సమస్య కదా ఎవరికి ఇప్పుడు దావీదుకి వచ్చింది. రెండు రకాలైనటువంటి, ఎందుకంటే దేవుని ఆత్మానుసారులు కాదు ఈ జనం. దావీదును వెంబడించిన వారు దేవుని ఆత్మానుసారులు కాదు. వారికి అసలు మంచి మనస్సాక్షి అనేది ఉండదు. మరి దావీదు వెంబడి ఉన్నారు కాబట్టి ఈ 600 కుటుంబాలని వారిని పోషిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. మరి వీరి కోసమే కదా మరి నాబాలు దగ్గరికి ఆహార పదార్థాల నిమిత్తం దూతలను పంపించింది ఎవరి కోసం? వీరి కోసమే కదా. ఈ రకంగా పోషించుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు శోధించటం మామూలు కామన్ అయిపోయింది. ఇస్రాయేలీలకి ఎప్పుడు కూడా శోధించడం బాగా అలవాటు. మనస్సాక్షి అనేది లేకుండా ఉండాలి. నిర్గమకాండం 17వ అధ్యాయం అక్కడ 4వ వచనాన్ని మనం చదివితే అక్కడ మోషే మీద తిరుగుబాటు చేసే పరిస్థితి. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలు వీళ్ళు నేనేం చేయను, ఏం చేతులు వీళ్ళని కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారేమో, ఏం చేయను బాబు వీళ్ళని. వారి కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు, వారి కోసం ఎన్ని అద్భుతాలు చేశాడు ఐగుప్తులో. వారిని తీసుకొస్తే నీళ్ళు ఇవ్వని చెప్పేసి మోషే మీద తిరగబడిపోయారు. కొద్దిసేపు ఉంటే రాళ్లతో కొట్టినని చంపేస్తారేమో అని దేవునికి మోషే మొరపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు అడగటం లేదు, శోధిస్తూ ఉన్నారు, సణుగుతూ ఉన్నారు, తిరగబడుతున్నారు. అడగటం వేరు. నాకు మంచినీళ్ళు లేవు కానీ మంచినీళ్ళు కావాలండి బాబు అంటే దేవుని అడగండి, ఇది వేరు. ఈయన ఈ పని చేయట్లే, నీళ్ళు లేవు. లేకపోవడం పాపం, మాకు ఐగుప్తుల్లో సమాధులు లేవని ఈ అరణ్యంలో తీసుకొచ్చి చంపేద్దామని తీసుకొచ్చేవో మమ్మల్ని. ఇదనమాట వెర్షన్, రివర్స్. ఎప్పటికప్పుడే పరగడుపలకి, ఎప్పటికప్పుడే పరగడపు. దేవుడు చేసిన మేలు ఏది కూడా గుర్తుండదు. ఆయన ద్వారా ఎన్ని మేళ్ళు పొందినా సరే వెంటనే మర్చిపోతారన్నమాట. వెంటనే మర్చిపోయి వాళ్ళకి ఎదురుకుండా ఉన్న సమస్య ఒకటే కనపడుతుంది తప్ప అంతకుముందు దేవుడు వారి పక్షాన జరిగించినటువంటి ఈ అద్భుత కార్యాలు ఏమీ వారికి అసలు గుర్తుండనే ఉండవు. ప్రజలు ఎలాంటి వాళ్ళు? కృతజ్ఞులు. అంతకుముందు ఎన్ని మేళ్ళు వారి పట్ల దేవుడు చేసిన చిన్న శోధన వచ్చేసరికి వాటన్నిటినీ మర్చిపోతారన్నమాట. అవన్నీ మనకు బలాన్ని ఇవ్వాలి, అవన్నీ మనకి బలాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, ఒక నిరీక్షణ మనకి ఇవ్వాలి. ఎందుకంటే ఐగుప్తులో మన పక్షాన ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడికి, మన కోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నెలలను నడిపించిన దేవునికి, ఇన్ని వందల సంవత్సరాలు మళ్ళీ రాసి రంపాన్ని పెట్టిన మన శత్రు సమూహం అంతటినీ కూడా ఎర్ర సముద్రంలో కలిపేసిన దేవునికి మనకి మంచినీళ్ళు ఇవ్వడం పెద్ద కష్టమా? కాబట్టి మోషే దేవుని అడగండి, దేవుడు మంచినీళ్ళు ఇస్తాడు అనాలి. దానికి బదులు ఐగుప్తులో మాకు సమాధులు చాలవని చెప్పేసి ఇక్కడికి ఎడారి ప్రాంతానికి తీసుకొచ్చి నీళ్ళు లేకుండా మమ్మల్ని చంపేద్దామనుకుంటున్నావు నువ్వు. ఇది రివర్స్. ఇలాంటి ప్రజలు చాలా బాధపడ్డాడు. కొద్దిసేపటే మమ్మల్ని చంపేసేలా ఉన్నారు అని చెప్పేసి. అలాగే సంఖ్యాకాండం 14వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఎరుకో వైపుకి వేగు చూడడానికి వెళ్ళి కానాను ప్రాంతం అంతటికీ ముందు, ఎరుకో కాదు కానాను ప్రాంతాన్ని వేగు చూడడానికి వెళ్ళి వచ్చారు. వచ్చిన 12 మంది వెళ్ళారు. 12 మందిలో 2 మట్టుకు మంచి దేశం అన్నారు, మిగతా 10 మంది బావోయ్ అన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే అంత ఎత్తునున్నారు, రాక్షసుల్లాగా. వారి తొడంతలేం మేము, వారి ముందు మిడతల్లాగా ఉన్నాం,
ఆయన మన మీద పడతారు, మమ్మల్ని చంపేస్తారు, మన భార్యల్ని పిల్లల్ని కొల్లబట్టుకెళ్ళిపోతారు అంటూ 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. సమాజం అంతటినీ కూడా మోషే అహరోనుల మీదకి, కాలేబు యెహోషువల మీదకి వాళ్ళు ప్రేరేపించారు. చెడ్డ సమాజం. అందుకు దేవుడు ఏం చేశాడు? మీరు ఈ కానాన్లో ఇప్పుడు అడుగు పెట్టడానికి వీల్లేదు. మీరు నాకు చెవులు ఏది చెప్పారు? మిమ్మల్ని చంపేసి మీ భార్యల్ని పిల్లల్ని కొల్లబట్టుకుపోతారని కదా చెప్పారు. అది చేస్తాను నేను. మీరు నాకు చెవులు ఏం చెప్పారో దాన్నే నెరవేరుస్తాను. 20 ఏళ్ళు పైబడ్డ పురుషులందరూ చచ్చేదాకా నేను కానాన్ని తీసుకెళ్ళను. మోషే వీరిని తిప్పు, వెనక్కి తిప్పు, ఎర్రని మార్గంలోకి తిప్పు అన్నాడు. అంతే. 40 ఏళ్ళు నడిపించాడు. ఈ 40 ఏళ్ళు అవిధేయులు చచ్చేదాకా, ఈ తిరుగుబాటు చేసినటువంటి వారు వీరందరూ చచ్చిపోయేదాకా ఆ 40 ఏళ్ళ పాటు ఎడారుల్లో అరణ్యాల్లో తిప్పి 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 తీసుకెళ్ళాడు. కారణం అవిధేయతే. ఇలాంటి ప్రజలు వీళ్ళు. ఇంతకు ముందు యుద్ధాలు వీళ్ళే చేసేసారా? ఇప్పుడు కానాన్ ప్రాంతంలో వాళ్ళు బలంగా ఉంటే వీళ్ళకేంటి? ఇలా చేసింది యుద్ధం, వారి తరపున దేవుడే కదా యుద్ధం చేసింది. శత్రువులు అంతమంది నుంచి దేవుడే కదా. కట్టని పురాలు నాటని తోటలు ఇచ్చేవాడు కూడా ఆయనే కదా. కానీ ఈ రకమైనటువంటి తిరుగుబాటు అది మరి దేవునికి అస్సలు ఇష్టముండనటువంటి పరిస్థితి. అది మంచి నచ్చదు. చెడ్డ సమూహానికి, చెడ్డ సమాజానికి మంచి ఎప్పుడు నచ్చదు. ఆ మంచి చెప్పినందుకు యేసుప్రభుని కూడా రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. సత్యం చెప్పినందుకు కదా. యోహాను సువార్తలో మనం 8వ అధ్యాయం 59లో చూస్తాం. యేసుప్రభుని రాళ్లతో ఆ మాట విని ఇంటి నేను దేవుని కుమారుడు అని చెప్పాడు. నిజమే కదా, ఆయన దేవుని కుమారుడే కదా. సత్యం చెప్పినందుకు ఆయన్ని కూడా రాళ్లతో కొట్టి చంపేయాలని అక్కడ చూశారు. చెడ్డ సమాజం ఈ రకంగానే ఉంటుంది. చెడ్డలు ఎప్పుడు అలాగే ఉంటారు. అయితే ఇక్కడ దావీదు అలా లేడు. దావీదు ఇప్పుడు దేవుని మూలంగా, దేవుని యొక్క నైజం ఏంటి, ఆయన మనసు ఎలాంటిది, ఆయన బలం ఎలాంటిది, ఆయన సహకారం ఎలాంటిది, ఆయన ఏ రకంగా మనకి విజయం ఇవ్వగలుగుతాడు, ఏ రకంగా ఆదుకుంటాడు అనే దాని మీద ఆయనకి చాలా నమ్మకం ఉంది. కాబట్టి దేవుని మూలంగా బలాన్ని పొందాడు, ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. 600 మందిలో 599 మంది ఏకమై చంపేద్దాం అనుకున్నారు. మరి 599 మంది ఏకమై రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. ఒక్కగాను ఒక్కడు. కానీ ఈ ఒక్కడు ధైర్యం తెచ్చుకున్నాడు. 18వ కీర్తన 1-2 వచ్చినా చూడండి. యెహోవా నా బలమా, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. ఇది ఎంత బలం ఆయనకి కదా. తన శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున అతడు రాసినటువంటి కీర్తన ఇది. దేవుని మీద తనకి ఎంతో నమ్మకం కదా. దాంతో బలం పొందాడు. 27వ కీర్తన 1వ వచనం చూస్తే, యెహోవా నాకు వెలుగును రక్షయుడై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళుతును. చాలు చాలు. నా ప్రాణానికి దుర్గమైన, దుర్గంలో ఉండేవాడికి ఏ ఇబ్బంది ఉండదు. నా ప్రాణాన్ని చక్కగా భద్రంగా కాపాడగలిగేటువంటి దుర్గము నా దేవుడే. ఈ 599 మంది రాళ్ళిట్టు కొట్టాలనుకుంటే మాత్రం నన్ను ఏమైనా చేయగలరా? నా దేవుడు నా దుర్గము. కాబట్టి ధైర్యాన్ని ఏమాత్రం కూడా కోల్పోనివాడు. 29:11 యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. తన ప్రజలకు ఆయనే
బలాన్ని, కార్య సాధనకు అవసరమైనటువంటి బలాన్ని ఇచ్చేటువంటి వాడు యెహోవాయే. ఇప్పుడు నా ముందున్న ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపగలిగేవాడు యెహోవాయే. అది ఆయన యొక్క నమ్మకం. కాబట్టి యెహోవాను బట్టి ధైర్యం పొందాడు. అలాగే 37వ కీర్తన 39వ వచనాన్ని చదివితే యెహోవాయే యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. చూడండి, ఇది కూడా ఆయన కోరిక, ఆయన కీర్తనే ఇది ఆయన రాసిన కీర్తన. ఏంటంటే అడిగిన నీతిమంతులకు రక్షణకు ఆధారం ఎవరు? ఆయనే. బాధ కలిగినప్పుడు ఆయనే ఆశ్రయ దుర్గం. ఇప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చింది, చాలా బాధ కలిగింది. నా సహచరుల భార్య బిడ్డల్ని తీసుకెళ్ళిపోయారు, నా భార్యల్ని బిడ్డల్ని కూడా తీసుకెళ్ళిపోయారు. చాలా దుఃఖకరమైన పరిస్థితి. కానీ ఈ టైంలో కూడా నేను ఆశ్రయించదగిన దుర్గం ఎవరు అంటే నా దేవుడే. అలాగే 46 మొదటి వచనం, 46 మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరి దగ్గరికి వస్తూ ఉన్నాడు? దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. 7, 8 వచనాలని మనం చదివితే ఇక్కడ దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. ఎఫోదు అంటే మాత్రం యాజకులు ముందు వేసుకుంటారు. దాని మీద 12 గోత్రాలకు సంబంధించి 12 రత్నాలు పొదగబడి ఉంటాయి. అది దాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధి అక్కడ పరిచి దేవుని అడుగుతారు అన్నమాట. దాన్ని ఏఫోదు అని చెప్పేసి అంటారు. ఏఫోదు దగ్గర విచారణ చేయడం అనేది జరిగింది. అది పట్టురా అన్నాడు. అది పట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నేను ఈ దండును తరిమిన ఎడలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా దగ్గర విచారణ చేస్తామని అడిగిన. అప్పుడు దేవుడి సమాధానం వెంటనే ఇచ్చాడు. యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువు. నువ్వు తరుము అంటే ఒక మంచి సలహా దేవుని నుంచే దొరుకుద్ది మనకి. ఒక సత్యమైనటువంటి సలహా, మేలైనటువంటి సలహా దేవుని నుంచే దొరుకుద్ది. అందుకని నరులను నమ్ముకోవడం కంటే, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కాబట్టి ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి వచ్చాడు. 599 మందితో మాట్లాడట్లా. రండి కూర్చుందాం, మనం మాట్లాడుకుందాం, ఏం చేయాలో అని ఏమి వారిని విచారించడం. వారిని రమ్మట్లేదు, వారితో కూర్చొని మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కేవలం చెడ్డ సమాజం, కృతజ్ఞత లేనటువంటి వారు కదా. మానవాళికి వాళ్ళే మనకు ఒక సాదృశ్యంగా కనబడతా ఉన్నారు. లోక సంబంధంగా మనుషులందరూ అలానే ఉంటారు కదా. శరీర సంబంధాలు, ఆత్మీయంగా జీవించినటువంటి వారు, శరీరానుసారులందరి ఆలోచనలు కూడా ఇలానే ఉంటాయి. ఎంతసేపు నెపం ఎవరో ఒకరి మీదకి నెట్టేస్తారు. అందరూ కలిసి వెళ్దాం అనుకుంటారు, ఈ దారి గుండా వెళ్దాం అనుకుంటారు, బయలుదేరుతారు. కొంతలెక్కి వెళ్ళిన తర్వాత దారి బొత్తిగా రాళ్ళు రప్పలు బాగోలేదనుకో, ఇప్పుడు ఎవడో ఒక అమాయకుడు ఉంటాడు, వాడిని ఎత్తినెట్టేస్తారు మొత్తం అంతా. ఈ దారికి అనవసరంగా తీసుకొచ్చాడు, ఇలాగ ఈ దారికి తీసుకొచ్చి రాళ్ళే రాపలేదు అని చెప్పేసి ఆయన ఇంకోటి నేను అప్పుడే చెప్పేట్టు వద్దురు అని విన్నారా అంటాడు ఇంకొకడు. అందరూ కూడబలుకునే బయలుదేరుతారు. కానీ ఇబ్బంది ఎదురయ్యేసరికి ఎవరి మట్టుకు వాళ్ళు తప్పించుకుని ఒక అమాయకుని నెత్తి మీద మొత్తం పెట్టేస్తారు. పరిగెడుతూ పడిపోయి వెనకాల ఎవరిని చూసి ఆడే పడగొట్టేసారంటారు కదా. బాల్యము నుంచి మీ ఊహ అంతా చెడ్డగానే ఉంటుంది. నేనే చూసుకోకుండా లాగితన్ని పడిపోయాను అని ఒప్పుకోరు. ఆడను ఎవడో కూడా వెనకాల అటు ఇటు కనపడితే వాడు నన్ను పడగొట్టేశాడు, వాడే నన్ను పడగొట్టేశాడు.
చెడ్డ సమాజం. లేకపోతే దావీదుని రాళ్ళతో కొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారు? కొన్ని దావీదు భార్య పిల్లల్ని వదిలేసి ఇళ్ళ మట్టుకే తీసుకెళ్ళారా? వారి భార్య పిల్లలతో పాటు ఈయన భార్య పిల్లలు సంపద అంతా ఎత్తుకెళ్ళిపోయారు కదా. వాళ్ళు ఎలా అయితే దుఃఖంలో ఉన్నారు, ఈయన కూడా అదే దుఃఖంలో ఉన్నాడు కదా. మరి ఎందుకు తిరగబడతాయి? ఈయన ఎలా కారకుడు? ఈయన ఎలా కారకుడు అసలు? మనస్సాక్షి లేనటువంటి సమాజం, చెడ్డ సమాజం. అలాంటి వాటి దగ్గర ఏ రకంగా ఆలోచనకి వెళ్తాం? కాబట్టి వారి దగ్గరికి వారి దగ్గర వెళ్ళకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి ఈయన ఆలోచన అడుగుతున్నాడు. ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి అడిగేవాడు. ఒక సమస్య వస్తే దేవుణ్ణి అడిగేవాడు. చూడండి 1 సమూయేలు 23:2 నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించు అని చెప్పాడు. నేను వెళ్ళా. కెయీలా ప్రాంతం మీద ఫిలిష్తీయులు పడ్డారు. ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రాంతం అది, దాని మీద ఫిలిష్తీయులు పడ్డారు. అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను వెళ్ళి, ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంలో ఉంది కదా, అది సౌలు వస్తాడేమో, తిరిగి వెళ్ళి సింహానోట్లో తలెట్టినట్టు అయిపోతున్న పని. కాబట్టి నన్ను వెళ్ళమంటావా? ఫిలిష్తీయులతో నేను యుద్ధం చేయనా? కేలాన్ని కాపాడినా అంటే నువ్వు వెళ్ళు, సౌలేమి రాళ్ళే ఇప్పుడు, కేలాన్ని కాపాడమని దేవుడు చెప్పాడు. అయితే వెళ్ళాడు ఈయన. తర్వాత 4వ వచనం చదవండి. చేశాను, కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి నేను అప్పగిస్తాను. ఇలా దేవుని అడిగా. తర్వాత 9వ వచనం చదవ. కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడిని అబ్యాతారుని యెహోవా తెమ్మనెను. ఇశ్రాయేలు దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించుచున్నాడని నీ దాసుడు నాకు రూఢుగా తెలిసి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగింతురా. నీ దాసుడు నేను నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా. ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నాకు దానిని తెలియచేయమని ప్రార్థింపగా, దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా సౌలు వస్తాడు. నువ్వు ఈ కెయీలాని ఫిలిష్తీయుల బారి నుంచి నువ్వు కాపాడావు కదా అని చెప్పేసి ఈ కెయీలా ప్రజలేమీ నిన్ను దాచిపెట్టరు, నిన్ను పట్టుకుని సౌలుకి అప్పగించేస్తారు అని చెప్పాడు దేవుడు. ఫిలిష్తీయుల చేతుల నుంచి కాపాడినందుకు దావీదు పట్ల వాళ్ళు ఏమీ కృతజ్ఞులై ఉండరు. కారణం ఏంటి? రాజు బలవంతుడు కదా. మీరందరూ దావీదు కుమారుణ్ణి, మీరందరూ యెష్షయి కుమారుణ్ణి మీ సొత్తుగా చేసుకుంటున్నారా? అతని పక్షం వహిస్తున్నారా? అతను ఏమైనా మీకు తోటలు ఇస్తాడా, పొలాలు ఇస్తాడా, పదవులు ఇస్తాడా అంటూ తన సైన్యానికి ఆదేశించి నాశనం చేసేయమంటున్నాడు. కాబట్టి భయం, బాబోయ్ ఈ సౌలుకి అప్పచెప్పకపోతే ఈ మొత్తం కేలని ఫిలిష్తీయులు కాదు ఈ సౌలు నాశనం చేసేస్తాడని చెప్పేసి ఆ దావీదుని పట్టుకుని మరీ సౌలుకి అప్పచెప్పేస్తారు. వాళ్ళు దేవుణ్ణి అడిగాడు, ఆ మాట అడిగితే నువ్వు వెళ్ళిపో, నేను అప్పచెప్పేస్తారని. ఇలా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అడిగి చేస్తూ ఉండేవాడు ఆయన. ఇది ఒక మంచి పద్ధతి, విశ్వాసికి అనువైన పద్ధతి, మనందరం నేర్చుకోవలసినటువంటి పద్ధతి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరే విచారణ చేయాలి. ఎందుకంటే ఒక మంచి సలహా ఆయన మాత్రమే ఇస్తాడు. ఓ మార్గాన్ని ఉపదేశించేవాడు ఆయనే. మనకి వాగ్దానం కూడా చేశాడు కదా, ఇది మర్చిపోకూడదు. 2 చోట్ల మనం దాన్ని చూస్తాం. దాన్ని అసలు కంఠస్థం పట్టేయాలి. యెషయా 48:17 అందులో 2వ భాగం ఉంటుంది. నీకు ప్రయోజనం కలిగేలా నీ దేవుడిని యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తానంటాడు. నీకు లాభం కలిగేలా నీ దేవుడిని యెహోవానగు నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు ఎలా నడవాలో అలా నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడే మనకి వాగ్దానం చేశాడు. అలాగే 32వ కీర్తనలో కూడా మనం చదువుతాం 8వ వచనంలో, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను.
నీ మీద దృష్టి ఉంచి, ఇది ఇంకా చూడండి, ఇంకా ఇంకా బాగుంది, నీ మీద దృష్టి పెట్టి మరీ నీకు ఆలోచన చెప్తాను, నీ మీద దృష్టి పెట్టి మరీ నీకు నేను ఆలోచన చెప్తానని మరి దేవుడే చెప్పాడు కదా. మరి ఆలోచనకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? ఖచ్చితంగా లెస్సైన ఆలోచన, మనకు మేలు కలిగించేటువంటి ఆలోచన, అపాయము నుండి తప్పించుకోవడానికి ఉపయోగపడే ఆలోచన, మనల్ని గెలిపించేటువంటి ఆలోచన కేవలం దేవుని దగ్గరే దొరుకుతుంది, మనిషి దగ్గర ఖచ్చితంగా దొరకదు. కాబట్టి నా మీద రాళ్ళు ఎత్తారు మీరు, నేనేం చేస్తాను, రండి మనం కూర్చుని ఆలోచన చేద్దాం, ఏం చేద్దాము అని చెప్పేసి 599 మందిని పిలవలా, తనొక్కడే దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు కదా. దేవుని దగ్గర విచారణ. మరి దేవుడు చక్కగా జవాబిచ్చాడు ఇక్కడ కూడా. నేను వెళ్ళనా, నేను వెళితే తిరిగి నా జనాన్ని నేను తెచ్చుకోగలనా అంటే, నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా నువ్వు తెచ్చుకుంటావు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మరి దారి ఎలా ఇటు వెళ్ళాలి, వాళ్ళందరూ ఇటు వెళ్ళారు, వాళ్ళు ఇటు వెళ్ళితే ఈయన ఇటు బయలుదేరితే వాళ్ళని ఎప్పుడు కలుసుకుంటాడు? దారి కావాలి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు దారి చూపించేవాడు కూడా దేవుడే. నువ్వు వెళ్ళు అని చెప్పిన ఆయన దారి కూడా చూపిస్తాడు. ఆయన చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి వెళ్ళిపోవడమే. అప్పుడు అవసరాలు తీర్చడానికి ఆయనే చాలినవాడు, ఉపాయాన్ని చూపించేవాడు ఆయనే కదా. ఈ అన్న భక్సింగ్ గారి విషయంలో ఇవి చక్కగా నెరవేరాయి ఇవన్నీ కూడా. ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి అడిగేవాడు. ఒకసారి మాత్రమే దేవుణ్ణి అడగకుండా చేసేసాడంట. దేవుణ్ణి అడగకుండా ముంబైలో శుభ్రంగా జేబులో ఉన్న చిల్లర కాస్త తీసుకుని కరపత్రాలన్నీ కొనేసి అయిపుచ్చుకుని ఆ సిక్కులు ఆ లారీ డ్రైవర్ల దగ్గరికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి వాళ్ళకి సువార్త చెప్పేశాడంట. భోజనం వేళ అయింది, జేబులో చిల్లిగా అవ్వలేదు, ఫుడ్ లేదు. ఆ పార్కులో బెంచ్ మీద పడుకుని మూలుకుంటున్నాడంట దేవుని మీద. నీ పని చేశాను కదా నేను, మొన్న కడుపు నింపవా, ఆకలి చేస్తుంది నాకు అని మూలుకుంటున్నాడు, చనుకుంటున్నాడంటే. నిన్ను ఎవడు చేయమన్నాడు ఈ పని అన్నాడు దేవుడు. నిన్ను ఎవరు చేయమన్నాడు? నీ జేబులో ఉన్న చిల్లర పట్టుకెళ్ళి కరపత్రాలు కొని నువ్వు సువార్త చేయని నీకేమన్నా నేను చెప్పానా? నీ మట్టుకు నీ సంతోషానికి నువ్వు చేసుకున్నావు, నీ గొప్పకు నువ్వు చేసుకున్నావు, నింద నా మీద ఎత్తవే అన్నాడంట దేవుడు. అప్పటి నుంచి నాకు నేనుగా ఏమీ చేయను, నిన్ను అడిగే చేస్తానని చెప్పేసి ప్రతిదీ దేవుణ్ణి అడిగి చేసేవాడు. దేవుడు ఏది చెప్తే అదే చేసేవాడు. కాబట్టి ఆయన వెళ్ళమనేవాడు. వెళ్ళమనే టైపుడికి ఈయనకి ఒక్కరు టికెట్ లేకపోయినా నేను వెళ్ళిపోవాలంతే. టికెట్ పనితో ఇది పని లేదు. ఒకసారి ఒక విమానం ఎక్కి వెళ్ళాలంట, హైదరాబాద్ నుంచి బొంబాయి ఎక్కడికో విమానం ఎక్కి వెళ్ళాలంట. వెళ్ళమన్నాడు దేవుడు, ముంబై వెళ్ళాను, ఫలానా ఫ్లైట్కి వెళ్ళన్నాడంట. ఫలానా ఫ్లైట్కి అని కూడా చెప్పాడంట. ఫలానా ఫ్లైట్ కంటే మొత్తం మీద టికెట్ అయ్యి కన్ఫర్మ్ అయిపోయినాయి. ఆ టైంకి బ్యాగ్ అని చదువుకుని బయలుదేరి బయటకు వస్తూ ఉండేసరికల్లా బాగా అవసరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వచ్చి అన్నా అంటే కూర్చున్నారంట. మరి వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని బాధం చేయాలి కదా. ఆగిపోయాడు. ఆగిపోయి కూర్చుని మాట్లాడుతున్నారు. టైం పరిగెడుతుంది కదా. మిగతా వాళ్ళు బ్రదర్ అన్నారండి. ఈయనేం పట్టించుకోవట్లే. వాళ్ళేమో బ్రదర్ టైం అయిపోతుంది ఫ్లైట్కి అని చెప్తున్నారు వీళ్ళు. కానీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఎలా కట్ చేసి వెళ్ళిపోతారు. అలా వింటూ ఆఖరికి విని వాళ్ళకి ప్రార్థన చేసి బయలుదేరండి అన్నాడు. ఎక్కడికి అన్నారంట. ఫ్లైట్కి అన్నాడు. ఫ్లైట్ ఎప్పుడో వెళ్ళిపోయింది అన్న. ఆ టైం అయిపోయింది. 8:30కి ఫ్లైట్, 8:30కి ఫ్లైట్, ఇక్కడ 8:30 అయిపోయింది. ఇది విమానం టైం అంటే టైమే, రైలు అండి లేట్కి వస్తాకి ఇన్ని నిమిషాలు 8 సెకండ్ల కంటే అంతే లేచి వెళ్ళిపోయింది. ఇంకేంటి మనం వెళ్ళడం అన్నారంట. లేదు దేవుడు ఈ ఫ్లైట్కి నన్ను వెళ్ళమన్నాడు, పదండి అన్నాడంట. పదండి ఎయిర్పోర్ట్కి అన్నాడంట. ఈ ఫ్లైట్కి నన్ను వెళ్ళమని చెప్పాడు దేవుడు. కాబట్టి నన్ను పంపే బాధ్యత అయింది, ఆ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అయింది. నువ్వు నన్ను వెళ్ళమన్నాడు,
నేను వెళ్తాను, సొంత నిర్ణయాలు ఏం తీసుకోను, నేను వెళ్తాను అడుగున్నాను. ఎయిర్పోర్ట్కి వచ్చేసారు, గుమ్మం దగ్గర చెప్పారు ఫ్లైట్ వెళ్ళిపోయిందని. ఆయన లోనికి వెళ్ళిపోతున్నాడు. ఈయన ఫ్లైట్ వెళ్ళిపోయాక లోనికి వెళ్తాడు, ఏం చేద్దామని అనుకున్నారు వీళ్ళంతా. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ వినపడుతుందంట, వెళ్ళిపోయిన ఫ్లైటు వెనక్కి తిరిగి వస్తుందంట. ముంబై వెళ్ళాల్సినటువంటి ఫ్లైటు కొన్ని కారణాల వల్ల వెనక్కి తిరిగి వస్తుంది అని అనౌన్స్మెంట్ వచ్చిందంట. చూడండి ఎలా ఉందో. ఈ లోపలికి వెళ్ళాడు, ఫ్లైట్ వచ్చి ఆగింది. ఆ ఫ్లైట్లోంచి ఒక ఆవిడ గబగబా వచ్చింది. వచ్చేసి అక్కడ వాష్రూమ్ లోపల ఎక్కడికి వెళ్ళి చూసుకుని మళ్ళీ బయలుదేరి ఫ్లైట్కి వెళ్ళిపోతుంది. ఆమెతో పాటు ఈయన కూడా వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేశాడంట. ఆమె ఒక రాయల్ ఫ్యామిలీ లేడీ అంట, ఒక రాయల్ ఫ్యామిలీ లేడీ. చాలా ముఖ్యమైనటువంటి విలువైనటువంటి ఒక ఆభరణం ఆమె అక్కడ వాష్రూమ్లో మర్చిపోయింది. బంగారు కొడని తీసాడు పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయిందంట. కొంతమందికి ఏమిటి సెంటిమెంట్లు ఉంటాయి కదా, దాని విలువ తక్కువైనా అది ఎవరు ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు అని దానికి చాలా విలువ ఇస్తారు. దానికి ఖరీదు తక్కువైనా ఆ సందర్భానికి చాలా విలువ ఉంటుంది. దాని గురించి ఆవిడ పైలట్ తోటి ఫ్లైట్ వెనక్కి తిప్పండి అన్నా అంట. మేడం నోను తిప్పితే చాలా ఖర్చు అవుతుంది, పెనాల్టీ కట్టాలంట. ఆ ఫ్లైట్ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే కొన్ని లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందంట. నేను ఇస్తాను, నేను ఐ విల్ పే రిటర్న్ ద ఫ్లైట్ అందంట. అందుకు వచ్చిందని. ఎవరు చేశారు ఈ పని? దేవుడు తన దాసుణ్ణి ఇదే ఫ్లైట్కి వెళ్ళమని చెప్పాడు. కాబట్టి ఆ ఏర్పాటు చేయాల్సింది ఎవరు? ఆయనే. కాబట్టి ఇప్పుడు ఆమెకు ఏమరపాటు కలిగించి తన విలువైనటువంటి వస్తువును మర్చిపోయేలా చేసింది దేవుడే. అది ఎప్పుడు మళ్ళీ గుర్తు చేశాడు? ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుని వెళ్ళిపోయాక. ముందే గుర్తు చేస్తే గబగబా వచ్చి మళ్ళీ పట్టుకెళ్ళిపోద్ది. తగినంత సమయం తన దాసుడికి ఇవ్వాలి కదా. ఆయన మళ్ళీ ఎయిర్పోర్ట్కు చేరుకునే టైంకే ఆ ఫ్లైట్ వెనక్కి తిరిగి రావాలి. కాబట్టి అది కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చూసుకుని అయ్యో ఓ మై గాడ్ ఐ ఫర్గాట్ అని చెప్పేసి ప్లీజ్ అని చెప్పేసి పైలట్ని అడుగుతుంది, వెనక్కి తిప్పండి, చాలా విలువైన వస్తువు నేను వదిలిపెట్టేసుకున్నాను. మేడం చాలా పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది, ఎంతైనా కడతాను, తిప్పండి అందండి. ఎవరు చేశారు ఈ ఏర్పాటు? అది కదా నమ్మకం. దేవుడు చెప్పింది చేయాలి, ఆలోచనకి ఆయన దగ్గరికే రావాలి. మన పితరుడైన దావీదు అందుకు మనకు మాదిరి. ఆయన ఇష్టానికి ఏమి చేయలే. వెళ్ళా అన్నాడు, నువ్వు వెళ్ళు, నీకు అప్పగిస్తానన్నాడు దేవుడు. ఎలా వెళ్ళాలి? ఆ దారి ఇప్పుడు చూపించాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిదే. ఆయనైతే వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఒకడు శ్వాస వచ్చి పడిపోయినాడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఆ దారిలో పడిపోయాడు. అడిగి పడిపోయి ఉన్నాడు అంతే దారిలో. అయితే వెంటనే అక్కడ ఆగారు, ఆ పడిపోయిన దగ్గర ఆగారు. ఆగి వాడిని లేపి వాడికి కాస్త తినడానికి తాగడానికి ఏదో ఇచ్చేసరికి అప్పుడు కాస్త తెప్పరిల్లాడు. తెప్పరిల్లితే ఇప్పుడు అడుగుతున్నారు, నువ్వెవరివి, ఇక్కడ ఎందుకున్నావు అని అడిగితే ఇప్పుడు ఆడు స్టోరీ చెప్తున్నాడు. నేను ఒక అమాలేకుని యొక్క దాసుని, మేమందరం కలిసి అక్కడ కొన్ని పట్టణాలని దోచుకున్నాం, కాల్ చేసాము. సిక్లగు అనే పట్టణాన్ని కూడా నాశనం చేసే సొత్తు అంతా మేము వెతికెళ్ళిపోయాము. మేము వెళ్తా ఉంటే నేను ఒంట్లో బాగోక నేను పడిపోతే నన్ను ఇక్కడ వదిలిపెట్టేసిపోయాడు నా యజమానుడు అని చెప్పేసి మొత్తం చెప్పాడు. ఆ సిక్లగును నాశనం చేసిన ఆ సీన్కి ఈయన సాక్షిపుడు కదా. ఇప్పుడు ఒకటి ఆలోచించాలి మనం, ఏంటంటే ఎవడో పడ్డాడో మనకెందుకులే, ఎవడో సత్తనాడో మనకెందుకులే అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటే వీళ్ళకి దారి ఎలా దొరుకుద్ది? పాపం ఎవడో ఒక అనామకుడు శ్వాస వచ్చి పడిపోయి ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, వాడికి కొంచెం మనం సహాయం చేయాలి అనేటువంటి దయగలిగిన హృదయం, అది దేవుని హృదయం. కాబట్టి ఆగారు అక్కడ.
ఆగి పడ్డవాడిని పైకి లేపారు, ఆడ ముఖానికి అది నీళ్లు కొట్టారు, తినడానికి అక్కడికి ఇచ్చారు, ఇయ్యాను ద్రాక్ష గెలలు అంజూరు పడలు ఇచ్చారు. అవి తిన్నాక కొంచెం బలపడ్డాడు. కొంచెం బలపడిన తర్వాత ఇప్పుడు అడిగారు, ఇప్పుడు మొత్తం చెప్తున్నాడు. ఓకే, అక్కడికి మాకు దారి చూపిస్తావా నువ్వు అన్నారు. చూపిస్తాను కానండి, నన్ను చంపనని, మళ్ళీ తిరిగి నన్ను మా యజమానునికి అప్పగించనని మీరు ఒక మాట ఇవ్వండి చాలు, నేను తీసుకెళ్తాను అన్నాడు. నిన్ను చంపే పని మాకేముందిరా బాబు, నువ్వు మాతోటే ఉంది కానీ వాడికి అప్పచెప్పను, దారి చూపించాను. ఇప్పుడు వాడి దారి చూపిస్తా అన్నాడు. సిక్లగును కాల్చేసి దూసుకెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ ఎక్కడున్నారో, వాళ్ళు ఏ దారి మీకు తెలుసు, తిన్నగా అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు చూపించారు ఈ దారి? నీ ఎక్కడికని వెళ్ళలేను, ఏ పక్కన వెళ్ళలేను అని చెప్పేసి కూర్చుంటే దారిలో తెలుస్తుంది. నువ్వు వెళ్ళు అన్నవు బాగానే ఉంది, ఎక్కడికి వెళ్ళలేను, ఇటు వెళ్ళారా వాళ్ళు అటు వెళ్ళారా ఇటు వెళ్ళారా, నేను ఎక్కడ పోను ఏం చేయను అని కనుక ఆగిపోయి ఉంటే సహజంగా మనం చేసే పని అదే, నాకేం దిక్కుతో అవసరం నేను ఏం చేయను అని కూర్చుంటాం తలట్టుకొని. దారి ఎలా దొరుకుద్ది? దేవుడు చెప్పుకుని నువ్వు బయలుదేరాలి. దేవుడు చెప్పుకుని నువ్వు బయలుదేరితే ఇప్పుడు ఆయన ముందుండి నడిపిస్తాడు ఆయన కదా. యెహోవానైన నేను ముందుండి నడిపిస్తాను అన్నాడు. నేను వెనకుండి కావలి కాస్తానన్నాడు ఆయన కదా. కాబట్టి ఏం చేయాలి? ఆయన మీద నమ్మిక పెట్టుకొని మనం ముందు బయలుదేరాలి, అంతే తప్ప ఎక్కడికి పోను నాకేం దిక్కు తోచట్లేదని అలా కూర్చుని ఉంటే ఎలా కూరుతుంది? సహాయం దొరకదు ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు వచ్చారు, వెళ్ళమన్న ఆయనకి ఇప్పుడు పని దొరికింది. ఏంటా పని అంటే దారి చూపించేవాడిని వీడికి చూపించాలి. ఇప్పుడు వాడు బతుకుతున్నాడు, వీళ్ళకి దారి దొరుకుతుంది. వాళ్ళేమో దోచుకొచ్చేసారుగా, ఈ దోచుకొచ్చిన సొమ్మంతా అక్కడ పెట్టుకొని అక్కడ తిని తాగి ఎంజాయ్ చేస్తున్నారు, ఉత్సాహిస్తున్నారంటే వీళ్ళంతా దోచుకెళ్ళిపోయినాడు, ఉత్సాహిస్తున్నారు. అంతే వెళ్ళి వాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళ మీద పడి మొత్తం మీద ఒక 400 మంది తప్ప ఎవరు మిగలేదంట, అందరినీ చంపేశాడు. ఒక 400 మంది యవ్వనులు మాత్రమే పారిపోయారంట, మిగతా వాళ్ళందరినీ చంపేశాడు. చంపేసి ఇప్పుడు వీళ్ళది కాకుండా ఇంకా చాలా ఎత్తుకొచ్చారు వాళ్ళు, వేరే చోట్ల కూడా చాలా ఎత్తుకొచ్చారు, ఈ సెక్లగ్ నుంచి కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు అది ఇది మొత్తం వీళ్ళ సొత్తు అయిపోయింది, మొత్తం అంతా పట్టుకొచ్చేసుకున్నారు, మొత్తం తెచ్చేసుకున్నారు. అంటే ఇప్పుడు రెట్టింపు, ఇంకెక్కువ పోగొట్టుకున్న దానికంటే చాలా రెట్లు ఎక్కువ సంపాదించుకున్నాడు అయిపోయాడు, సంపాదించుకున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్నది ఒకటి ఉంది. ఏంటంటే ఈ వెళ్ళే వాళ్ళంట కొంతమంది ఒక 200 మంది వీరితో పాటు వెళ్ళకుండా ఏ బలహీనతల వల్ల వల్ల ఆగిపోయారంట, ఆ చోట ఆగిపోయారు. 400 మంది వెళ్ళారు. ఇప్పుడు 400 మంది బోల్డంత సొత్తు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి ఈ 400 మంది అంటారు, వాళ్ళు రాలేదు కదా మనతోటి, కాబట్టి ఈ కొల్ల సొమ్ములు వాళ్ళకి ఏం వాటా ఇవ్వడానికి వీల్లేదు, ఇది మన మట్టుకే పంచుకుందాం. ఇది స్వార్థం. మళ్ళీ బయలుదేరారు కదా, ఏదో బలహీనత కారణం చేత ఆగిపోయారు కదా, కాబట్టి మరి వాళ్ళకి ఇవ్వాలి కదా కదా. అప్పుడు దావీదు అన్నమాట వాళ్ళతో అంటారనమాట, దానికి వెళ్ళిన వాళ్ళే కాకుండా సొమ్ము దగ్గర కాపలా ఉన్న వాళ్ళు కూడా యుద్ధంలో ఉన్నట్టే, అంతే కదా. సొత్తు దగ్గర కాపలా ఉన్నారు వాళ్ళు 200 మంది, వారికి కూడా మాట ఇవ్వాలి కదా. కాబట్టి మనం అలా అనడానికి వెళ్ళలేదు. దేవుడు మన గొప్ప విజయాన్ని కలగజేశాడు, గొప్ప కొల్ల సొత్తు మనకి దేవుడు అనుగ్రహించాడు. ఈ టైంలో మన సహోదరుల పట్ల మనం దయగలిగి ప్రేమ కలిగి ఉండాలి, అంతే తప్ప మనం మట్టిగా తీసుకోవడం అనేది సరైంది కాదు. చూడండి 24వ వచనంలో ఉంటుంది, మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానుల వద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుకో మాట. అదే కదా, ఇవరకు ఉడుపులకి వెళ్ళేటప్పుడు క్యారేజీ దగ్గర కొన్ని కాపలా పెట్టేవారు. వాళ్ళు ఓడవరు, కాకలయ్యి ఆ క్యారేజీలు పాడు చేయకుండా భోజనాల కాడ ఒకటి కాపలా పెడతారు. మధ్యాహ్నం దాకా పని చేయడు, కూర్చుంటాడు అక్కడ.
అలా అని చెప్పేసి నువ్వు ఓడవలేదు కదా అని కూలి పని సగం ఇస్తారా? వాడు కూడా పూర్తిగా కూలి ఇస్తారు. అదే ఇక్కడ సామాను దగ్గర కాపలా ఉన్నవాడు కూడా సమానమైన వాటా అనేటువంటి వాడుక ఇక్కడ వచ్చిందంట. ఆ కట్టడి ఎప్పటికీ కూడా ఉండిపోయింది కదా. చూడండి ఇక్కడ ఈ 18 నుంచి 20 వచనాల్లో మనకి విశ్వాసులు ఆధ్యాత్మిక జీవితంలో వెనుకబడిపోయిన దేవుని కృపచేత తిరిగి ఉన్నత స్థానానికి చెందగలరు. ఆల్రెడీ విశ్వాసులు కొద్ది గొప్ప విశ్వాసం వారికి ఉంది, కానీ ఆయా పరిస్థితులను బట్టి కాస్త వెనుకబాటు కనబడుతుంది, కొద్దిగా వెనకబాటు కనబడుతుంది. అయినప్పటికీ కూడా దేవుని కృపచేత వారు మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి జారారో ఆ స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిరుత్సాహపడాల్సిన పని అస్సలు లేదు, నిరుత్సాహపడాల్సిన పని లేదు. వెనకబడిపోయాం, జారిపోయాం, ఇంకేం ముందుకు వెళ్తాం, ఇంకేమైపోతుంది, ఇలాంటి ఆలోచన విశ్వాసకి రాకూడదు. ఎందుకంటే సాతాను వల్ల లేకపోతే దేవుడు మనకి ఇచ్చేటువంటి పరీక్షల వల్ల ఒక్కొక్కసారి కాస్త వెనకడుగేసినట్టుగా అనిపించవచ్చు. అయినంత మాత్రాన పూర్తిగా కోల్పోయినట్టు ఏమీ కాదు. ఇప్పుడు చూడండి, దావీదు పరిస్థితి అలాగే ఉంది. ఇజ్రాయెల్ దేశంలోన తనకు భద్రత లేదు. అలా అని చెప్పేసి ఈ ఫిలిస్తీన్ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఆశ్రయం దొరికింది, కానీ ఇక్కడ కూడా భద్రత లేకుండా అమాలేకీయులు పడిపోవాల్సి వచ్చింది. కాబట్టి గింతే ఈయన బతుకొని దావీదు ఏమీ నిరుత్సాహపడిపోలేదు. చూస్తే అక్కడ ఉండడానికి లేదు, బెత్లెహేములో ఉండడానికి లేదు, నా పుట్టింటి కాడ ఉండడానికి లేదు, నా అత్తింటి కాడ ఉండడానికి లేదు, అది ఇది కాదని సరిహద్దు దేశం వస్తే ఇక్కడ కూడా ఉండడానికి లేదు, ఇంకా నా బతికింతే అని చెప్పేసి నిరుత్సాహపడిపోయాడా దావీదు? అలే కదా, నిరుత్సాహపడలేదు. కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తాయి విశ్వాసులకి, విశ్వాసులకే వస్తాయి ఇబ్బందులు. విశ్వాసం లేని వాడికి ఏమి ఉండదు, ఎలా పడితే అలా నాలుగు అడ్డంగా తెప్పేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, వాడు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, ఇరుకులో పడ్డావు. విశ్వాసి నీతిగా ఉంటాడు కాబట్టి, సత్యాన్ని అనుసరిస్తాడు కాబట్టి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ అవిశ్వాసికి నీతి అక్కర్లేదు, సత్యము అక్కర్లేదు, ఏ అండకు ఆగొడుగు అన్నట్టుగా అప్పటికప్పుడు ఏదో అలా వెళ్ళిపోయి తప్పించుకెళ్ళిపోతూ ఉంటాడు. కానీ విశ్వాసాలు వెళ్ళాడు కదా, కొన్ని ఎదురవుతాయి. అయితే ఎదురైతే అక్కడతో అయిపోయినట్టేనా? శోధన సమస్య ఎదురైతే అక్కడతో అయిపోయినట్టేనా? ఏం కాదు. ఎందుకంటే దేవుని కృప మనని వెన్నంటి ఉంటుంది. దేవుడు ఎప్పుడూ ఓడిపోలేదు. కాబట్టి ఆయన కృపకు కనిపెట్టేటువంటి వారు కూడా ఎప్పుడూ ఓడిపోరు. ఖచ్చితంగా దేవుడు వారిని గెలిపించేటువంటి వాడే కదా. 51వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇది దావీదు రాసినటువంటి కీర్తనే కదా. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. పోగొట్టుకున్నాడు కదా, ఆనందాన్ని పోగొట్టుకున్నాడు తప్పు చేసి. 51వ కీర్తన ఎప్పుడు రాశాడు? బత్షెబతో పాపం చేసిన తర్వాత, దేవుని శాపానికి గురయిన తర్వాత రాశాడు, ఏడ్చుకుంటూ రాశాడు. దీన్ని రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే ఇక మొత్తం పోయినట్టేం కాదు. దేవుడు కృప కలిగిన వాడు. మళ్ళీ ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఆయన వస్తూ ఉన్నాడు. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనస్సు అంటే మీ ఆజ్ఞల్ని ఉన్నది ఉన్నట్టుగా అనుసరించడానికి ఒక సమ్మతి గల మనస్సు కలగి చేసి నన్ను దృఢపరచు, స్థిరంగా ఉంచు నన్ను. అలా అడిగితే చాలు. జారిపోవడమేం కాదు, పోగొట్టుకోవడమేం కాదు. తిరిగి మళ్ళీ పోగొట్టుకున్న దాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి చాలినటువంటి వాడు, సందేహం ఏమాత్రం కూడా లేదు. అలాగే 57:17 వచనాన్ని చదువుదాం. ఆగ్రహపడి వారిని కొట్టి తిని
నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించితిని. వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి కాబట్టే నేను వారిని దండించాను, నా ముఖాన్ని తిప్పుకున్నాను అన్నది మాత్రం పూర్తిగా వారిని వదిలేసినట్ట నేను వదలను. నేను వారి ప్రవర్తనను చూశాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించి వారిని ఓదారుస్తాను, వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం చెప్పి నేనే వారిని స్వస్థపరిచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాళ్ళు తప్పుదారిన నడిచారు కాబట్టి కోపం వచ్చి నా ముఖం తిప్పుకున్నానే తప్ప శాశ్వతంగా నేను వారిని వదిలేశానా? నేను వదలలేదు. నా కృప వారికి ఉంది. వారి ప్రవర్తనలో మార్పు వచ్చిన రోజున నేను తప్పకుండా మళ్ళీ నేను ఏమేమైతే వారికి దూరమనియో వాటన్నిటినీ మళ్ళీ నేను ఇవ్వడానికి చాలినటువంటి వాడిని. నా మనసు అలాంటిదే అని దేవుడే చెప్తున్నటువంటి మాట ఇది కదా. అలా ఇర్మియా 30:17 వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మానిపెదను. ఇది యెహోవా వాక్కు. వారు ఎవరు? అన్యులు ఏమంటున్నారంట? ఎవరునూ లక్ష్య పెట్టని సియోను అది వెలివేయబడింది అని అంటారంట. అయితే నేను అలా ఉంటాను? అలా కాదు. మళ్ళీ నేను ఆరోగ్యాన్ని నేను లక్ష్య పెడతాను, నేను లక్ష్యం ఉంచుతాను, తిరిగి నేను ఆరోగ్యాన్ని నేను మళ్ళీ ఇస్తాను, నేను మళ్ళీ ఏం చేస్తాను? నేను గాయాల్ని మానుపుతాను అంటున్నాడు. అంటే స్వస్థం పోయినట్టేమీ కాదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన కృప నిత్యము మనకు తోడయుండి నడిపించేటువంటిదే. అయితే మనం నేర్చుకోవాల్సిందేంటి? సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కొరకు ఆయన పాదాల దగ్గరికి నమ్మకంతో రావాలి. అంతకుముందు ఆయన చేసినటువంటి అద్భుతాలు, మన పట్ల ఆయన జరిగించినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుని వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇవన్నీ నువ్వు ఇది వరకు చేశావు, ఇది కూడా నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైనది అయితే ఏది లేదు, కాబట్టి ఇదిగో నీ పాదాలు పట్టుకుని నేను అడుగుతా ఉన్నాను అంటూ దేవుణ్ణి అడగాలి. అంతే, అడిగితే చాలు. తప్పకుండా దేవుడు చేయడానికి చాలినవాడు. పూర్తిగా ఆయన మనల్ని వదిలేసేవాడు ఏమాత్రం కూడా కాదు కదా. ఇంకలానే చూసుకుంటే చాలా కనబడతాయి. మరి కొత్త నిబంధనకు వస్తే గలతీయులు రాసిన పత్రిక 6:1 మనం చదివితే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకుంటూ ఆ సాత్వికమైన మనసుతో అలాంటి వారిని, ఎవరైతే ఇబ్బందులు పడిపోయారో అలాంటి వారిని కూడా, వీళ్ళు అదే పని చేశారు కదా. ఆ పడిపోయిన వాడిని ఏం చేశారు? ఏమో ఇవాళ రేపు నేను పడిపోతానేమో, ఇప్పుడు ఆడు పడిపోయి ఉన్నాడు, నేను పడిపోతానేమో, మనల్ని మనం భద్రంగా ముందు కాపాడుకుంటూ పడిన వాడిని కూడా లేపి తమతో పాటు సమానునిగా చేసే ప్రయత్నం ఖచ్చితంగా మనం చెయ్యాలట. దావీదు అలా చేసినందువల్లే దారి దొరికింది. ఆ పడిపోయిన ఎందుకు వాడిని ఒక్కడిని అలా వదిలేశాడు? అది దేవుని సంకల్పం. అది తన దాసుడు వీరిని ఎత్తుక్కుంటూ వస్తాడు, వారికి దారి చూపించేవాడు ఒకడు కావాలి. కాబట్టి వాడిని కాయలా పడేసి ఆ యజమానుడికి వాడి మీద ప్రేమ లేకుండా చేసి ఆ అరణ్య మార్గంలో వాడిని వదిలేసేలా చేశాడు. వాడు కనుక వదిలేసి ఉండకపోతే దావీదుకు దారేది కదా. కాబట్టి మన ముందున్నటువంటి పరిస్థితులు అవి దేవుడే కల్పించినటువంటివి అని మనం అనుకోవాలి. ఎప్పుడు కూడా అనుకుని పాజిటివ్గా అనుకూలంగా మనం స్పందించాలి. దేవుని ప్రేమను కలిగిన వారంగా మనం స్పందించాలి.
అలా స్పందించిన దావీదు గొప్ప ప్రయోజనాన్ని పొందాడు. అలాగే మనం కూడా అలా చేయబద్ధులమై మనం ఉన్నాము అంటాడు మన పెద్దోడైన పౌలు గారు. అలాగే ప్రకటన 2:4-5 వచనం చదువుదాం. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. చేస్తున్నారు. విశ్వాసులు అనబడిన వారు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో పడిపోతూ ఉన్నారు. దేవుడు ఒక తప్పు మన మీద మోపేటువంటి పరిస్థితుల్లోకి జారుతూ ఉన్నారు. ఎందుకంటే ఆరంభంలో దేవుని వెంబడించిన ఆరంభంలో ఉన్నటువంటి ప్రేమ లేకుండా పోతుందండి, లేకుండా పోతుంది. అలాంటి ఒక తప్పు ముందుంటుంది బాగానే, దేవుని మీద, దేవుని మందిరం మీద, దేవుని దాసుని మీద, సహోదరుల మీద ఆరంభంలో చాలా ప్రేమగా బాగానే ఉంటున్నారు. అలా గడిచే కొద్దీ అదొక రొటీన్ అయిపోతుంది. రొటీన్గా మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం అయిపోతుంది తప్ప ఆ ప్రేమ అంతకంతకి వృద్ధి పొందట్లే, ఆగిపోతుంది. అది విశ్వాసులనే కాదు, దేవుని దాసుల్లో కూడా అలాగే ఉంటుంది. ఇది ఒక యాంత్రికమైన పని అయిపోతుంది. ఇది రోజు రోజు కొత్తగా ఉండాలి. ఈ పని ప్రతిరోజు కొత్తగా ఉండాలి. నూతన అనుభవంలోనికి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా కొత్త ఆధ్యాత్మికంగా ఇంకా కొత్త లోతుల్లోకి మనం వెళ్ళాలి. దానికి బదులు ఎప్పుడైతే రొటీన్ అనుకుంటామో అప్పుడు ఆగిపోతాం మనం. ఆగిపోతే దేవుడు ఇలా తప్పు మోపే పరిస్థితి వస్తుందంట. మునుపటి ప్రేమ ఇప్పుడు నీలో లేదు, ఇలాంటి ఒక నింద నీ మీద నేను మోపాల్సి ఉంది అంటున్నాడు దేవుడు కదా. ఎందుకంటే మనము ప్రేమ చూపించాలంటే దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన బిడ్డలం మనం కాబట్టి ఆయన లక్షణాన్ని విశ్వాసులు కూడా కలిగి ఉండాలని దేవుడు అందరి మీద ప్రేమ చూపించాడు. తనను ప్రేమించే వారి మీద, తనను ప్రేమించని వారి మీద కూడా ఆయన ప్రేమ చూపించాడు. కాబట్టి ఆయన బిడ్డలైనటువంటి వారు కూడా ఏం చేయాలి? తమ్మును ప్రేమించే వారిని మాత్రమే ప్రేమించడం కాదు, తమ్మును ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి. అది అప్పుడు కదా ఆయనకి మనం వారసులం అవుతాం. అలా కానప్పుడు మన మీద నెపం మోపుతాడంట ఆయన. నువ్వు నా బిడ్డవా? ఎలా నా బిడ్డవు అవుతావు? నువ్వు నేను చూపించిన ఈ ప్రేమను నువ్వు చూపించలేనప్పుడు, నువ్వు కలిగి లేనప్పుడు నువ్వు నాకు ఎలా వారసులు అవుతావు అనేటువంటి ఒక ప్రశ్న. ఇక్కడ ఒక సంఘాన్ని ఆయన ఈ రకంగా ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాట ఆయన రాసి పెట్టాడు. ఇలాంటి తప్పు ఒకవేళ మన మీద కూడా వస్తే ఏం చేయాలి మనం? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని వారు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి లాగేస్తా. తీసిపారేస్తారు, మన దీపాన్ని కూడా తీసిపారేస్తారు. మొత్తానికి మనం నష్టపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు విశ్వాసులైనటువంటి వారికి అనిస్తున్నటువంటి మరి హెచ్చరిక ఇది, పాఠం ఇది. ఎందుకంటే దావీదు వలె మనం మేలు పొందాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆలోచనకి నా దగ్గరికి రా, దారి నేను చూపిస్తాను. నీ పితరుడైన దావీదు ఆలోచన నా దగ్గరికి వచ్చాడు, దారి నేను చూపించాను. తన భార్యల్ని, బిడ్డల్ని, తన సొత్తుని ఇంకా ఎక్కువగా తను సంపాదించుకోగలిగాడు. కాబట్టి అలానే నా దగ్గరికి ఆలోచనకి రా, నువ్వు నా ప్రేమను కలిగి ఉండవు, నా దగ్గరికి ఆలోచనకి రా. నేను చెప్పేదాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే కదా, అలా ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి మనం వారసులం అవుతాము. అప్పుడు మాత్రమే ఆయన మన పట్ల తన విస్తారమైనటువంటి కృపా మహదేశ్వర్యాన్ని మన పట్ల విస్తరింప చేయగలడు. మనకి అవసరత ఏదైనా కావచ్చు కాదు. దావీదుకు వచ్చింది ఒకే సమస్య, తన భార్యల్ని, పిల్లల్ని, సొత్తుని పట్టుకెళ్ళిపోయారు. సమస్యలన్నీ ఒకేలా ఉండవు, అయితే అది సమస్య అంతే. అవి తీరుతెన్నులు వేరుగా ఉండొచ్చు, కానీ
అది సమస్య. అది ఎలాంటి సమస్య అయినా సరే దానికి దారి దేవుని దగ్గర ఉంది. ఆయన దగ్గరికి వచ్చి మనం అడగాలి, అడిగి మనం ముందుకు సాగాలి. అప్పుడు పరిష్కారం దిశగా ఆయనే మనల్ని నడిపిస్తాడు. అంతేగాని ఆగిపోకూడదు. నాకు దిక్కు లేదు, నా దారి చూపేవాళ్ళు లేరు, నా సమస్యకు పరిష్కారం లేదు, ఇంక నా బతికి ఇంకెంతే, నేను ఇంకెంతే. ఇలా ఉన్నప్పుడు కృంగుదల వచ్చేస్తుంది, కృంగిపోతాడు మనిషి. ఈ మధ్య కాలంలో అలాగే కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కడ ఈ తణుకు ఈ ప్రాంతంలోనే మొన్న ఒక అతను పైకి ఎక్కి దూకి చచ్చిపోయాడు. ఏదో చిన్న సమస్య అంటారు, దాని గురించి ఆలోచించుకుంటా అలా మేడపైకి వెళ్ళి ఇంకెందుకైనా బతుకనుకున్నాడు, పైన దూకేశాడు. దూకడం వరకే మన చేతిలో ఉంది, దూకాక ఇంకేమన్నా చచ్చి ఊరుకున్నాడు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఇక నా వల్ల ఏం కాదు, నేనేమీ చేయలేను, నాకు ఆలోచన చెప్పేవాళ్ళు లేరు, దారి చూపించేవాళ్ళు, మనకు దిక్కు లేదు అనుకుంటూ అలాగే ఎవరు కూర్చుండిపోతారు. అలాంటి వారిలోని నిరాశ వచ్చేస్తుంది. నిరాశ చాలా ప్రమాదకరమైంది. అది నిస్పృహలోకి వెళ్ళిపోతుంది. ఆ నిస్పృహ కృంగుదలలోకి వెళ్ళిపోతుంది. ఈ కృంగుదల వచ్చినటువంటి వాళ్ళు చాలా డేంజర్. తమనైనా చంపుకుంటారు, తన నష్టానికి ఎవరు కారకులని తను అనుమానిస్తున్నాడో వాళ్ళని చంపేస్తాడు. ఈ కృంగుదల వచ్చినప్పుడు తననే అంతం చేసుకుంటాడు. నా ఈ స్థితికి ఎవడో ఒకడు కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా ఆయన దృష్టిలో, వాడి మీద పడతాడు. అదైనా ఏదైనా చేటే. అక్కడ దాకా తన బిడ్డలు వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లే, అలా వెళ్ళకూడదు అంటున్నాడు. అంతే. నేను విడిచిపెట్టి ఎందుకు వదిలిపెట్టాను? నువ్వు సరిగా లేవు కాబట్టి విడిచిపెట్టాను. తిరిగి నా దగ్గర రావాలని నీకు కొంచెం కష్టాన్ని కలిగించాను. అదే తప్ప శాశ్వతంగా నేను నిన్ను వదిలిపెట్టేయట్లే. నీకు దిక్కు దారి లేని పరిస్థితిలో నేను వదిలేయట్లే. ఎనీ టైం ఎప్పుడైనా నువ్వు నా దగ్గర రావచ్చు. నేను నీ మీద దృష్టి పెడతాను, నీకు నేను ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తాను, నాది గ్యారంటీ అంటూ ఆయన చెప్తా ఉన్నాడు. నాది గ్యారంటీ అని దావీదుకు ఉపదేశం చేసి దావీదును గెలిపించినటువంటి వాడు అప్పుడు ఉన్నాడు, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. నిన్ను నన్ను కూడా గెలిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధమే. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. అయితే ప్రతి సమస్య దేవునికి అతీతమైంది ఏమీ కాదు, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. తగిన విధంగా సమకూర్చి దేవుడు మనకి మేలు చేయడానికి చాలినటువంటి వాడు. కాబట్టి మన పితరుడైన దావీదు వలె ఆయన పాదాల దగ్గరికే మనం వద్దాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవ, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడైన దావీదు జీవితంలో సంభవించినటువంటి ఒక సంఘటన ద్వారా మాకు నేర్పించిన సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఏ విషయంలోనూ నిరాశ చెందాల్సిన పని లేదు, కుంగుదలకు వెళ్ళాల్సినటువంటి పని లేదు. ప్రతిదానికి మీ దగ్గర మాకు ఒక మంచి ఆలోచన మాకు ఉంది. కానీ మీ పాదాల దగ్గరకు వచ్చి ఆలోచన అడిగితే మాకు ఉపదేశించి నడవలసిన మార్గంలో నడిపించడానికి చాలినటువంటి దేవుడు మీరు. కాబట్టి మా పితరుడైన దావీదును నడిపించారు. తను పోగొట్టుకున్నదే కాకుండా మరింత ఎక్కువ సొత్తు తను సంపాదించుకోవడానికి మీరు దిశానిర్దేశం చేసి నడిపించిన వారుగా ఉన్నారు. అలాగే ఈ లోకంలో మేము కూడా ఏదైనా కోల్పోయినా తిరిగి దానికంటే ఎక్కువ సంపాదించుకోవడానికి అవసరమైన విధంగా ఆలోచనిచ్చి దారి చూపించి నడిపించడానికి మీరు మాకు ఉన్నారు అనే సత్యాన్ని మాకు బోధించినందుకై హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. విన్న మాటలు మా ప్రియులు తమ హృదయాలు భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. వారి జీవితాల్లో ఏదో రకమైనటువంటి ఒక సమస్య తలెత్తినప్పుడు మరి కుంగిపోకుండా నిరాశకు పోకుండా మీ పాదాల దగ్గరకు వచ్చి మీ నుంచి ఆలోచన పొంది ఆయన మీరు చూపించిన దారిలో ముందుకు సాగి గెలవడానికి మీ కృపను అనుగ్రహించండి. ఆరాధించుతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి వారికి మంచి మాటలను అనుగ్రహించమని ప్రభువును రక్షకుడునైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి.
ఆమేన్.